హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనము డైట్ ఆఫ్టర్ డెలివరీ, అంటే డెలివరీ తర్వాత డైట్ ఎలా తీసుకోవాలి అనేది చాలామంది అడుగుతున్నారు. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ ప్రెగ్నెన్సీ అంతా కూడా మనం హెల్దీ ప్రోటీన్ డైట్ తీసుకోమంటాం. అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ డెలివరీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మనం డైట్లో. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా మనకి ఏంటంటే బవల్ మోటిలిటీ, అంటే మనకు పేగులు కదలిక కానీ అవన్నీ కూడా చాలా స్లో డౌన్ అవుతాయి. సో బేసికలీ ఏంటంటే ఈజీగా అరిగే ఫుడ్ తీసుకోవాలి అండ్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోమంటాం. అంటే యూజువల్గా అరౌండ్ 6 to 7 మీల్స్ పర్ డే తీసుకోవచ్చు. రైసే తీసుకోవాలని ఏం లేదు, కొంచెం స్నాక్స్ లాగా ప్రోటీన్ డైట్, కొంచెం ఫ్రెష్ వెజిటేబుల్స్, సలాడ్స్ అట్లా అన్నీ కూడా ఇంక్లూడెడ్ ఉండాలి. అండ్ అట్లీస్ట్ 2 to 3 అవర్స్ గ్యాప్లో కొంచెం ఎక్కువగా సార్లు తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అడిక్వేట్ హైడ్రేషన్, అంటే అట్లీస్ట్ మినిమం 4 to 5 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ అంటే మళ్ళీ బటర్ మిల్క్ తీసుకోవచ్చు, లేకపోతే మిల్క్ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ కానీ లేకపోతే బటర్ మిల్క్, లేదంటే చీజ్, పన్నీర్ ఇవన్నీ కూడా తీసుకోమంటాం. అండ్ కోకోనట్ వాటర్ కానీ ఇట్లాంటివన్నీ. అండ్ ప్లెయిన్ వాటర్ అది కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే బెటర్ అన్నట్టు. సో దాంతో ఏంటంటే మనకు జలుబు దగ్గు రాకుండా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కాన్స్టిపేషన్ కూడా ఉండదు వేడి నీళ్ళు తాగితే. సో అదొకటి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అడిక్వేట్ ప్రోటీన్ డైట్ అంటాం. బికాస్ ఆ ప్రోటీన్స్ ఏంటంటే మనకు బాడీలో మజిల్ టేర్ అండ్ వేర్ అంటే ఏదైనా రిపేర్ అయ్యేది ఉన్నా కానీ మనకు ప్రోటీన్స్ అనేది చాలా యూస్ఫుల్. సో ప్రోటీన్ ఫుడ్ అంటే వెజిటేరియన్ సోర్సెస్లో ఏంటంటే దాల్స్, పప్పు దినుసులు అంటాం, అంటే పొట్టుతో కూడింది. అండ్ రాజ్మా కానీ లేకపోతే పెసర్లు, శనగలు అంటే పొట్టుతో కూడిన పప్పు దినుసులు తీసుకోవాలి. అండ్ దాంట్లో ఏంటంటే అడిక్వేట్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ వెజిటేరియన్ సోర్సెస్ అంటేనేమో దాల్, బీన్స్, పీస్, రాజ్మా, లేదంటే సోయా ప్రోటీన్ చంక్స్ వస్తాయి, లేదంటే సోయా బిస్కెట్స్ కూడా వస్తున్నాయి, సోయా మిల్క్, ఇవన్నీ కూడా వెజిటేరియన్ సోర్సెస్. నాన్ వెజిటేరియన్స్ అయితేనేమో చికెన్ కానీ ఫిష్ కానీ వితౌట్ స్కిన్ తీసుకోవడం బెటర్. అండ్ ఎగ్ వైట్స్ తీసుకోండి, ఇవంతా కూడా మంచి ప్రోటీన్ డైట్. సో అదేంటంటే పాలోత్పత్తికి హెల్ప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మదర్కి కూడా ఏదైనా మజిల్ వేర్ అండ్ టేర్ అంటే ఏదైనా వెజినల్ టేర్స్ అట్లా ఏమన్నా కానీ తొందరగా హీలప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సిజరన్ అయిన వాళ్ళకు కూడా మనకు వూండ్ హీలింగ్ అనేది ఫాస్టర్గా ఉంటుంది ప్రోటీన్ డైట్ తీసుకుంటే, అదొకటి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రూట్స్లో కూడా ఇవి తినొచ్చా, అరటిపండు తినొచ్చా ఇవన్నీ అడుగుతుంటారు. సో ఫ్రూట్స్లో కూడా మీకు ఏది ఇష్టమో అది తీసుకోవచ్చు. అండ్ బెటర్ ఈ సిట్రిక్ యాసిడ్ ఫ్రూట్స్ లైక్ అంటే విటమిన్ సి ఫ్రూట్స్, సంత్రా, మోసంబి జ్యూస్, నిమ్మరసము, టమాటో జ్యూస్ కానీ, కివీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఒక ½ అవర్ లోపల తీసుకుంటే బెటర్. విటమిన్ సి కూడా చాలా ఇంపార్టెంట్ వూండ్ హీలింగ్కి. అంటే మనకు సిజరన్ అయినా నార్మల్ డెలివరీ అయినా కానీ లోపల కొంచెం రీపేర్ అవన్నీ కూడా తొందరగా అవ్వాలంటే విటమిన్ సి రిచ్ డైట్ కూడా తీసుకోవడం బెటర్. అండ్ బేసికలీ ఏంటంటే అడిక్వేట్ క్యాలరీ ఇంటేక్ కూడా, అంటే మామూలుగా నాన్ ప్రెగ్నెంట్ స్టేట్లో కంపేర్ చేస్తే ప్రెగ్నెన్సీలో అట్లీస్ట్ 350 కిలో క్యాలరీస్ ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం లాక్టేషన్ అంటే పాలు తాగిపించేటప్పుడు, ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా 550 కిలో క్యాలరీస్ అవసరం పడుతుంది. సో దాని తగ్గట్టుగా మనం తీసుకోవాల్సిందే. అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా మంచిగా, అంటే గుడ్ కార్బోహైడ్రేట్ డైట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ అది కాకుండా అడిక్వేట్ మిల్క్ ప్రొడక్ట్స్, అంటే పాలు ఇప్పుడు అంటే లాక్టేషన్ పాలు మంచిగా పడాలంటే ఈవెన్ మదర్స్ కూడా అట్లీస్ట్ 3 to 4 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ పర్ డే తీసుకోమంటాం. అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అంటే చీజ్, పన్నీర్, బటర్ మిల్క్ ఇవన్నీ కూడా రిచ్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం. అండ్ ఈవెన్ కాల్షియం రిక్వైర్మెంట్ కూడా మనకు ప్రెగ్నెన్సీలో 1 గ్రామ్ పర్ డే అంటాం. బట్ లాక్టేషన్లో ఇస్తున్నాం అంటే ఫీడింగ్ ఇస్తున్నప్పుడు అట్లీస్ట్ 1.5 to 2 గ్రామ్ పర్ డే రిక్వైర్మెంట్ అవసరం పడుతుంది. సో దాని తగ్గట్టుగా మనం కాల్షియం రిచ్ సోర్సెస్ అంటే రాగి మాల్ట్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఎట్లయితే కాన్స్టిపేషన్ కామన్, ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా మలబద్ధకం అనేది చాలా కామన్. ఎందుకంటే బవల్ మొటిలిటీ కూడా సరిగా ఉండదు, ప్లస్ ఎక్కువ రెస్ట్లోనే ఉంటారు. ముందున్నంత వర్కౌట్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ఇంట్లో వర్క్స్ అవన్నీ కూడా ఇమ్మీడియట్గా మనము అంటే వీ డోంట్ గో బ్యాక్ టు ద వర్క్ కదా. సో అందుకనే డైజెషన్ కూడా అంతగా ఉండదు. సో అందుకే పీచు పదార్థాలు ఉన్న ఫుడ్ బాగా తీసుకోమంటాం. అట్లీస్ట్ ఒక బౌల్ ఆఫ్ సలాడ్స్ కానీ లేకపోతే ఒక 2 to 3 బౌల్స్ ఆఫ్ ఫ్రూట్స్, అంటే పీచు పదార్థాలు ఉన్న ఫ్రూట్స్ లైక్ పపాయ కానీ, పైనాపిల్, లేదు జాంకాయ ఇట్లాంటివి తీసుకుంటే పీచు పదార్థం, లేదంటే దానిమ్మ ఆర్ కప్ ఆఫ్ స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అండ్ కర్రీస్లో కూడా బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, ఆకుకూరలు ఇట్లాంటివి తీసుకున్నా మనకు కాన్స్టిపేషన్ అనేది ఉండదు. అండ్ బేసికలీ విచ్ ఫుడ్స్ టు అవాయిడ్ అంటారు, అంటే ఎక్కువ స్పైసీ మసాలా ఐటమ్స్ వద్దంటాం. బికాస్ ఆల్రెడీ డైజెషన్ సరిగా ఉండదు కాబట్టి గ్యాసెస్, తెంపులు అనేది చాలా కామన్. అండ్ ఇంకోటి అవుట్ సైడ్ ఫుడ్ బెటర్ టు అవాయిడ్, ఎస్పెషలీ ఆ బేకరీ ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ బర్గర్, పిజ్జా అండ్ సమోసా, బజ్జీ, వడా, పూరి, అంటే నూనెలో వేయించిన ఐటమ్స్ అట్లాంటివి వద్దంటాం. ఎస్పెషలీ ఈ బేకరీ
ఐటమ్స్ అన్నిట్లో కూడా ఎక్కువ డాల్డా అండ్ ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో అదేమంటే డైరెక్ట్గా కొలెస్ట్రాల్ డిపాజిషన్కి లీడ్ అవుతుంది. సో బేసికలీ ఆల్ దీస్ ఐటమ్స్ షుడ్ బి అవాయిడెడ్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది అంటే నెయ్యి తీసుకోవచ్చునా అని అడుగుతారు. బట్ నెయ్యి యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్. బట్ దేశీ అంటే మనకు దేశీ ఘీ అంటాము, అది అట్లీస్ట్ 1 to 2 spoons per day. అది కూడా మరీ ఎక్కువగా తీసుకోకూడదు, బికాస్ దట్ ఆల్సో కెన్ లీడ్ టు కొలెస్ట్రాల్ డిపాజిషన్. 1 to 2 spoons per day ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అన్నట్టు, అంటే బోత్ ఫర్ మదర్ అండ్ బేబీ. అంటే దానికి ఏంటంటే ఓన్ హీలింగ్కి హెల్ప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం కాన్స్టిపేషన్ కూడా ఉండదు, అండ్ అట్ ద సేమ్ టైం రిపేర్ అంటే మనకు సెల్స్ కానీ బాడీలో సెల్యులర్ డ్యామేజ్ ఏమైనా అయినా కానీ దాని రిపేర్కి హెల్ప్ అవుతుంది. అండ్ అడిక్వేట్ ఫీడింగ్ కూడా బాగా వస్తుంది, అందుకే నెయ్యితో తీసుకోండి అని చెప్తాం. అదొకటి. ఇంకోటి ఏంటంటే పాలకూర వెల్లుల్లి కాంబినేషన్, అవి తీసుకున్నా కానీ మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఇది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అంటే అవి ఏంటంటే రిచ్ సోర్సెస్ మనకు ఆల్మండ్స్ అంటే బాదంలో ఉంటుంది, ప్లస్ వాల్నట్ అక్రోట్ అంటాం కదా అందులో, అండ్ ఫిష్ ఎస్పెషలీ ఫ్యాటీ ఫిష్ అంటాం, అండ్ రాజ్మా కానీ లేకపోతే పీస్ అంటే మనకు బఠానీ, వీటన్నిటిలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ శాతంలో ఉంటాయి. సో అవి కూడా తీసుకోమంటాం. అవి ఏంటంటే ఎస్పెషలీ మోస్ట్ ఇంపార్టెంట్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్, ఈవెన్ పుట్టిన తర్వాత కూడా అట్లీస్ట్ 2 years వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. సో ఈ 2 years అనేది మదర్ ఏదైతే డైట్ తీసుకుంటారో అదేంటంటే ప్రాసెస్డ్ అయ్యి అప్పుడు న్యూట్రియంట్స్ బేబీకి వెళ్తుంది. అంతేగాని చాలామంది అది అపోహలో ఉంటారు, అంటే మదర్ ఏదైతే డైరెక్ట్లీ తీసుకుంటారో అది డైరెక్ట్గా బేబీకి వెళ్ళిపోతుంది అనేది. అట్లాంటిది ఏం కాదు. సో మనం తీసుకున్న ఫుడ్ ఏంటంటే ప్రాసెస్ అయ్యాక అందులో ఉన్న న్యూట్రియంట్స్ అనేది అబ్జర్వ్ అవుతాయి అన్నట్టు. సో బేసికలీ మదర్ ఈ డైట్ కంటైనింగ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే కొంచెం బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా షార్ప్గా ఉంటుంది, అండ్ ఇట్ హెల్ప్స్ ఫర్ ద న్యూరోనల్ డెవలప్మెంట్. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే లైక్ ఈవెన్ పోస్ట్ డెలివరీ తర్వాత కూడా టీలు, కాఫీలు అండ్ ఎరేటెడ్ డ్రింక్స్ ఉంటాయి కదా, కార్బోహైడ్రేట్ డ్రింక్స్, అట్లాంటివన్నీ అవాయిడ్ చేయడం బెటర్. టిన్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం బెటర్. ఎక్కువ స్పైసీ మసాలా ఐటమ్స్ అట్లాంటివి తీసుకోకూడదు. నాన్ వెజ్లో కూడా మీకు ఈజీగా డైజెస్ట్ అయ్యేది అంటే వైట్ మీట్, రెడ్ మీట్ బెటర్ టు అవాయిడ్ అంటాం. బట్ వన్స్ ఇన్ వైల్ యూ కెన్ టేక్ రెడ్ మీట్, బట్ ఎక్కువగా మాత్రం చికెన్ అండ్ ఫిష్ తీసుకోవడం బెటర్. అండ్ స్వీట్స్ అనేది అవాయిడ్ చేయడం బెటర్, బికాస్ స్వీట్స్ ఏంటంటే ఇన్స్టెంట్ షుగర్ లెవెల్స్ రైజ్ అవుతాయి అండ్ ఇట్ ఇంక్రీజెస్ ద క్యాలరీ లెవెల్స్. సో బెటర్ టు అవాయిడ్ స్వీట్స్ అన్నట్టు. సో బేసికల్లీ ఏంటంటే మనకు హెల్దీ డైట్ విచ్ కంటైన్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఇవన్నీ ఉన్న పౌష్టిక విలువలు తగుదు మోతాదులో ఉన్న ఐటమ్స్ చూసి తీసుకోవడం బెటర్. అండ్ ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.